దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి ఒక మాట చదువుదాం. 27వ కీర్తన మొదటి చరణం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే, దేవుడు ఏమై ఉన్నాడో దావీదు జీవితంలో, దావీదు విషయంలో అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. ఎందుకని వెలుగై ఉన్నాడు దావీదా రాజా అని అడిగితే, ఏమండి, ఎటు ఎరుగని దేనికి పనికిరాని ఒక మానవుని జీవితం చీకట్లో ఉండిపోయిందండి. తండ్రి చేత, స్నేహితుల చేత, బంధువుల చేత, అన్నదమ్ముల చేత వెలివేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఒక మాటగా చెప్పాలంటే గుర్తు లేనటువంటి వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. అటువంటి వ్యక్తిని దేవుడు ఏమండి తన ఆశ్చర్యకరమైన వెలుగు చేత నింపి తన వెలుగుని తన మీద ప్రకాశింపచేసి ఏమండి ఈ లోకానికి ఒక జ్యోతిగా, ఒక రాజుగా, ఏమండి అనేకులకి ఒక మాదిరిగా ఆ వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. దానికి కారణం ఏమిటయ్యా అంటే, దావీదు చెప్తున్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిజమే, దేవుడు తనకు వెలుగై ఉన్నాడు గనుకనే అతని చీకటి బ్రతుకు, ఏమండి నాశనం అయిపోయే బ్రతుకు, ఏమండి పాపములో ఉండిపోయే బ్రతుకు, దుర్మార్గమైన బ్రతుకు, ప్రాచీన బ్రతుకు ఏమైపోయిందో చెప్పనండి. ఆశ్చర్యకరమైన వెలుగు చేత ఆ వ్యక్తి దర్శింపబడినప్పుడు దేవుని ప్రకాశమానమైన ఆ వెలుగు ఏదైతే ఉందో అతని మీద ఉదయింప చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వెలుగు తన మీద ఉదయింప చేయబడడం వలన అతగాడి చీకటి బ్రతుకేమైందంటే ప్రపంచానికి ఒక తేజస్సుగాను, ఒక నీతిగాను, ఏమండి ప్రకాశించే దీపముగాను మార్చబడింది. కనుక ప్రేమైన నా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితంలో కూడా ఎవరి వెలుగు ప్రకాశింపబడుతుంది, ఎవరి వెలుగు చేత మన జీవితాలు నడిపించబడుతున్నాయి? ఏమండి ఈరోజు మన వెలుగు దేవునిదై ఉందా, లేకపోతే ఏదో భౌతికంగా లోక సంబంధమైన వెలుగు చేత నింపబడుకొని ఉన్నావా? వాక్యం అంటుంది, యెహోవా నాకు వెలుగై ఉన్నాడట. ప్రైజ్ ద లార్డ్. ఆయన వెలుగై ఉన్నాడు కనుక 23వ కీర్తనలో ఒక మాట అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమిటి దావీదు నువ్వు చెప్తుందంటే, నిజమేనండి, నేను గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళినా, మరణాంధకారపు పరిస్థితులు నా పైన ప్రభుత్వం చేసిన, నా జీవితమే అయిపోయిందిలే అని శత్రువులు నవ్వుకుంటున్నా, ఏమండి ఆ గాఢాంధకారంలోకి వెళ్ళినప్పుడు నన్ను పరామర్శించడానికి ఏ మనుష్యుడు రాలేదండి, నమ్ముకొనిన ఏ బంధువు రాలేదండి, నమ్ముకొనిన ఏ స్నేహితుడు రాలేదండి, ఏ శ్రేయాభిలాష రాలేదండి. ఒక్క మాటగా చెప్పాలంటే దూషించిన వారే అనేకులు, అవమానపరిచిన వారే అనేకులు, నిందల పాలు చేసిన వారే అనేకులు. కానీ నన్నుగా అర్థం చేసుకొని నాతో కలిసి గాఢాంధకారములోనికి దిగి వచ్చిన వాడు నా ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రేమైన నా సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం అంటుంది, దేవుని వెలుగు చేత ఎవరైతే నింపబడి ఉంటారో వారు గాఢాంధకారంలో ఉన్న, మరణాంధకారపు పరిస్థితులు ఎదురైనా,
భయపడవలసిన పనిలా. ఎందుకంటే మన దేవుడు మన పక్షముగా ఉండి యుద్ధము చేయుటకు సిద్ధమై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ఆయన వైపు ఆయన ఆలోచనల వైపు, ఆయన తలంపులకి, ఆయన ఉద్దేశానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారికి దేవుడు నిశ్చయముగా యెహోవా వెలుగై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజమే, దేవుని కోసం బ్రతకడానికి, దేవుని కోసం ఉండడానికి వయసు పరిమితి లేదండి. చిన్నతనం నుండి దావీదు దేవుని స్తుతించేవాడు, దావీదు దేవుని ఘనపరిచేవాడు, దావీదు దేవుని పట్ల ఒక ఆసక్తి కలిగి బ్రతుకుండేవాడు. కనుక ఆ చిన్న వయస్సులోని ప్రకాశమానమైన తేజస్సు తన జీవితంలో, తన ముఖం పైన ఉదయింప చేయబడింది. కనుక దావీదు ప్రతి క్షణం అంటాడు, అయ్యా పచ్చిక గల చోట్ల నేను పరుండినను ఏ అపాయం నాకు, ఏ లేమి నాకు రాదయ్యా అని ఇట్లా కొన్ని చోట్ల కొన్ని మాటలు చెప్తూ అంటాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావు, నా ప్రాణమునకు శాంతి తీర్చావు. ఎన్నో అద్భుతాలండి దావీదు జీవితంలో గల కారణం ఏమిటంటే ఆ వ్యక్తి దేవుని తేజస్సుకి, దేవుని యొక్క ఆ మహిమకి, ఆ వెలుగునకి తనను తను అప్పగించుకున్నాడు. కనుక నమ్మదగిన దేవుడు, నమ్ముకొనిన దేవుడు ఏం చేశాడంటే తన జీవితపు శైలిని, తన జీవితపు విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. నిజమే, ఈరోజు మరి మనకి దేవుని వెలుగు కలుగుతుందా? మనం దేవుని వెలుగు చేత దర్శింపబడుతున్నామా? లేకపోతే మనుషుల ఆలోచన ప్రకారంగా బ్రతుకుతున్నామా? మనలో మనం ఆలోచించుకొని ఒక తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఇక నుండి నీ వెలుగు చేత నేను వెలిగించబడతానయ్యా, నీ ప్రకాశమానమైన వెలుగు నా పైన ఉదయించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. దావీదు జీవితంలో మీరు చెప్పున్నారు, నేను వెలుగై ఉన్నానని. నిజమే, వాస్తవమే. తను బ్రతుకున్నంత కాలం నైనా మీరు తనకు వెలుగై ఉన్నారు. కనుక ఎక్కడ చీకటి తన జీవితాన్ని ఏలలేదు, ఏలుబడి చేయనివ్వలేదయ్యా. అలాగే నాడు తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ తీర్మానాన్ని మీరు స్థిరపరచండి, వారిపైన మీరు ప్రకాశించండి నాయన. మీ తేజో మహిమ చేత ప్రతి బిడ్డ నిశ్చయముగా నింపబడటానికి మీ కృప దయచేయండి. ఈ నెలంతటా వారి ప్రయాణాల్లో మీ వెలుగు కలుగునుగాక, వారి కుటుంబాల్లో వెలుగు కలుగునుగాక, వారి ఉద్యోగాల్లో వెలుగు కలుగునుగాక, వారు తలపెడుతున్న ప్రతి ప్రయత్నంలో వెలుగు నిశ్చయముగా కలుగునుగాకని ప్రార్థన చేస్తూ సకల ఆశీర్వాదములకు కారణభూతులుగా ప్రతి బిడ్డను మలచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని నిత్యమైన సన్నిధి సహవాసం మనకు సకల కొట్టి పరిశుద్ధులకు, ఈ వాక్యం వింటున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా దేవుడు తోడుండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.